నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము, ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో 14వ తారీఖు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది. అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే వారికి ఈ గురు సంచారం వల్ల అంటే విద్యార్థులకు కష్టపడితేనే గాని ఫలితం రాని పరిస్థితి, ఉద్యోగస్తులకు కూడా కష్టపడితేనే గాని ఫలితం రాని పరిస్థితి, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురుబలం అధికంగా ఉన్నప్పటికీ మీ మీ స్థానాల్లో జాతకరీత్యా ఆ గురువు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ గురువు ఏ గ్రహంతో సంయోగంలో అంటే ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో ఉండే వారికి మాత్రము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంత ఎక్కువగా బాగున్నది లేదు, అంత ఎక్కువగా నష్టము లేదు. కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా అంటే మంచి ఫలితాలు తక్కువగా కనబడుతున్నాయి. అయితే అనారోగ్య సూచనలు మాత్రము చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అందులోనూ జీర్ణ వ్యవస్థకు సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి, ఒత్తిడికి సంబంధించి సమస్యలు తీవ్రంగా ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. అంటే మీకు ఆరోగ్య స్థానంలో గురు బలము చాలా తక్కువగా ఉన్నది. అంటే మీ యొక్క జాతక చక్రంలో ఆరోగ్య స్థానంలో ఏదైనా పాపగ్రహంతో గురువు ప్రవేశం జరిగినప్పుడు మీకు అనారోగ్యం ఎక్కువగా కలిగేటట్టుంది. గురు బలము తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే దీంతో పాటు మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయాణాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటంటే సంతోషం కోసం కుటుంబంతో వెళ్ళే ప్రయాణాలు, ఒకటి ఆధ్యాత్మిక పరంగా దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు చేయడము, మఠాలు చుట్టూ తిరగడము ఇట్లాంటివి గురువు దర్శనం చేసుకోవటము, బాబాల దర్శనం చేసుకోవడము ఇలాంటివి ఎక్కువగా ఈ సమయంలో జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే విదేశాలకు వెళ్ళాలి అని ఎవరికైనా చిరకాల కోరిక కానీ, డ్రీమ్స్ కానీ అంటే కుటుంబపరంగా కొంతమందికి ఉండవచ్చు. లేదా ఉద్యోగరీత్యా కానీ, లేదా చదువుకునే రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విదేశాలు వెళ్ళాలి అన్న మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతోంది. అంటే ఆరోగ్య స్థానంలో అనారోగ్యం చూపిస్తున్నాడు. వేరే రకమైన గ్రహంతో ఉండడం వల్ల. ఇప్పుడు మరొక స్థానంలో సంచారం చేయడం వల్ల ఏమవుతోంది? ఆ అంటే శుభగ్రహంతో కలిసిన గురువు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే గురువు యొక్క అనుగ్రహం కోసము మీరు ప్రతి గురువారము తప్పనిసరిగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురు సంబంధిత స్తోత్ర పారాయణ చేయడము అంటే గురుగ్రహానికి సంబంధించిన మంత్రాలు చదవడము, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి మంత్రాలు చదవడము, దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడము, ఆలయ దర్శనం చేసుకోవడము, ఇంకా మీకు ఏవైనా విపరీతమైన ఫలితాలు, చెడు ఫలితాలు ఉన్నట్టయితే కనుక దానికి పరిహారం కోసంగా గురువు బలం పెరగడానికి జపాలు, దానాలు, హోమాలు కనుక చేసుకున్నట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు రావడము, గురు బలం పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ గురువారం నాడు మీరు ప్రత్యేకంగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. పసుపు రంగు కాని పక్షంలో, లేని పక్షంలో గోధుమ వర్ణం సంబంధించినటువంటి వస్త్రాలు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని ధరించండి. అప్పుడు గురుబలం పెరిగే అవకాశం గోచరిస్తోంది. అంటే అది కాకుండా మీరు ఇంక ఏ రంగు అంటే ఏ రంగు వస్త్రాలను ధరించినా కానీ ఈ గురుబలం ఇంపాక్ట్ తగ్గిపోయి ఉదాహరణకు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే గురుబలం తగ్గి సూర్యుడి యొక్క అంటే సూర్యుడి యొక్క ప్రభావము దీని మీద పడి మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది వికటించే అవకాశం కనబడుతోంది. నలుపు రంగు వస్త్రాలు పొరపాటున ఆ రోజు ధరిస్తే శనిగ్రహం యొక్క ప్రభావము ఆ సమయంలో పడి మీరు అనుకున్న పని
వెనక్కి వెళ్ళడమో చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి గురువారము పసుపు రంగు వస్త్రాలు కానీ, గోధుమ రంగు వస్త్రాలు కానీ ధరించుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినా, ఏ శుభకార్యం చెయ్యాలని అనుకున్నా, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇది తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేసుకోండి. దీనితో పాటు గురువుకు సంబంధించిన ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను. దాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. చిన్ని మంత్రమే. ఓం గుం గురవే నమః. ఇది మాకు చదవడం రాదు అనేది అసత్యము. ప్రతి ఒక్కళ్ళు చదువుకునే ప్రయత్నం చేయండి. గురుబలాన్ని పెంచుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గురు సంచార ఫలితము, పరిహారము, మంత్రము, సూచనలు. ఇది కంక్లూజను. మీరు రాసి తర్వాత వేసుకుంటారా, ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి. ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా, ఇప్పుడు వ్యవసాయ, వాణిజ్య, దేశకాల పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి. నమస్తే. అయితే మనకి మే 14 రాత్రి 10:20 లేదా 36 నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 7:36 వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము, ఇందాక మనం చెప్పుకున్నవి రాసుల ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి, కాలమానం ప్రకారము, దేశ రాజ్యాంగ స్థితిగతులు, సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను. ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము. ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది. కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పళ్ళ సాగులు, పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ప్రభుత్వము నష్టపరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి. ఇది వ్యవసాయ పరంగా. అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను, దాన్ని పాటించుకోండి. నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి. అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు, రైతులకు మరీ చెప్తున్నాను, గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట, విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి. అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే, వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండూ చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్స్, ఎడ్యూటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు. అయితే స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఏమవుతోందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి. అంటే ఈ స్పెక్యులేషన్, అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు. అయితే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త. తీవ్రంగా నష్టపోతారు, మానసికంగా కుంగిపోతారు. మళ్ళా చెప్తున్నాను, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి. అయితే రైతు మార్కెట్లు,
డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి. మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు, పసుపు, గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి. తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పొలిటికల్‌గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆహ్, అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్